నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వరంగల్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఆకస్మిక వర్షాలు. మార్కెట్ యార్డుల్లో తడిసిన పత్తి, వరి, మొక్కజొన్న బోరుమంటున్న రైతులు. తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ. ప్రత్యేక ట్రస్ట్ బ్యాంకు ద్వారా చెల్లింపులపై నివేదిక ఇవ్వాలని ఆదేశం. హైదరాబాద్లో జీసీసీని ప్రారంభించిన జర్మన్ సంస్థ డ్యూయిష్ బోర్సా. డేటా సెంటర్ల విస్తరణపై సీఎంతో చర్చించిన అమెజాన్ వెబ్ సర్వీసెస్. భోగాపురం ఎయిర్పోర్టు పనులు 91.7% పూర్తి. వచ్చే జనవరి మొదటి వారం నాటికి టెస్ట్ ఫ్లైట్ ఎగురుతుందన్న రామ్మోహన్ నాయుడు. కృష్ణా జిల్లాలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటన. జాతీయ రహదారిపై అడుగడుగున నిబంధనలు ఉల్లంఘించిన వైసీపీ శ్రేణులు. బీహార్లో ఎల్లుండి తొలి విడత ఎన్నికల పోలింగ్. 121 నియోజకవర్గాల్లో ప్రచారానికి తెర వెనుక ప్రయత్నాల్లో ప్రధాన పార్టీలు. 9 రాష్ట్రాలు 3 యూటీల్లో మొదలైన సమగ్ర ఓటరు జాబితా సవరణ. బంగాల్లో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించిన మమత. ఐసీసీ మహిళల ప్రపంచ కప్ జట్టులో 3 భారత క్రికెటర్లకు చోటు. స్మృతి, జమీమా, దీప్తి ఎంపిక. సారథిగా దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా. అరేబియా సముద్రం నుంచి వీస్తున్న తేమగాలుల ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు అన్నదాతను మరింత కుంగదీస్తున్నాయి. వరంగల్, హన్మకొండ, కరీంనగర్, జగిత్యాల, సిద్దిపేట జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. మార్కెట్ యార్డులో ధాన్యం, పత్తి, మొక్కజొన్న తడవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వరంగల్, హన్మకొండ, కాజీపేటలో మోస్తరు వర్షం పడింది. హన్మకొండ జిల్లాలోని భీమదేవరపల్లి, ఎలకతుర్తి మండలాల్లో వర్షంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. జనగామ జిల్లా వ్యాప్తంగానూ వర్షం పడింది. స్టేషన్ ఘన్పూర్, లింగాల ఘన్పూర్, తరిగొప్పుల, నర్మెట్ట, బచ్చన్నపేట మండలాల్లోనూ వాన కురిసింది. వర్షాలకు ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ధాన్యం, పత్తి, మొక్కజొన్న తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కష్టపడి సాగు చేసిన పంటను మార్కెట్ యార్డుకు తరలిస్తే వర్షం నట్టేట ముంచిందని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అకాల వర్షానికి మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆరబోసిన మొక్కజొన్నలు కొట్టుకుపోయాయి. తేమ ఎక్కువగా ఉందని మొక్కలను ఆరబోసినట్లు రైతులు తెలిపారు. టార్పాలిన్ కప్పే సమయం కూడా లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు టార్పాలిన్ కప్పినా క్రింది నుంచి వర్షపు నీరు చేరి మొక్కజొన్న తడిసింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో కురిసిన వర్షానికి పలు కాలనీలు జలమయమయ్యాయి. డిపో అడ్డదారి వద్ద కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారిపై వర్షపు నీరు నిలిచి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జమ్మికుంట, వీణవంక, సైదాపూర్, శంకరపట్నం మండలాల్లోనూ వర్షం పడింది. హుజూరాబాద్ మండలం సిరిసపల్లిలో రాజన్న చెరువు వద్ద ఆరబోసిన వరి ధాన్యం వర్షానికి చెరువులోకి కొట్టుకుపోయింది. మార్కెట్ యార్డులో ఆరబోసిన వడ్లు తడవకుండా కాపాడుకునేందుకు రైతులు తంటాలు పడుతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, కోహెడ మండలాల్లో జోరు వర్షం కురిసింది. వర్షం ధాటికి హుస్నాబాద్ మార్కెట్ యార్డులోని కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం, మొక్కజొన్నలు కొట్టుకుపోయాయి. హుస్నాబాద్ శివారులోని ఆరిపల్లె ధాన్యం కొనుగోలు కేంద్రంలో కాంటా పెట్టిన 600 వడ్ల సంచులు వర్షానికి తడిచాయి. కాంటాలు వేసి 2 రోజులైనా లోడింగ్ చేయకపోవడంతో ధాన్యం సంచులు తడిచాయని రైతులు వాపోయారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఇటీవల కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పెద్ద చెరువు అలుగుపోయడంతో వినాయక నగర్లోకి నీరు చేరి కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఎంపీడీఓ కార్యాలయం, టీటీడీ కళ్యాణ మండపం, పాల కేంద్రాలను వరద చుట్టుముట్టింది. ఎంపీడీఓ కార్యాలయంలో వరద నీరు చేరి సామాగ్రి తడిచింది.
హైదరాబాద్ నగరంలోనూ పలుచోట్ల వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో భారీ వర్షానికి రామచంద్రగూడ కోట్రెడ్డి చెరువు అలుగుపారి రామచంద్రగూడ గ్రామంలోకి భారీగా వరద చేరుతోంది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. స్థానిక కస్తూర్బా బాలికల పాఠశాల మోడల్ స్కూల్ను వరద ముంచెత్తి వాటిలోని 475 మంది విద్యార్థులు భవనంపైకి చేరుకున్నారు. పోలీసులు వారిని అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చారు. ఎలాంటి హెచ్చరిక లేకుండా కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని కౌలాస్ నాలా ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో దిగువకు వరద పోటెత్తింది. చిన్నదేవాడ గ్రామ శివారులో వాగులో నుంచి వరి ధాన్యంతో వెళుతున్న ట్రాక్టర్ను వరద ముంచేసింది. ధాన్యం నీటిపాలైంది. నాగర్ కర్నూలులో జోరు వర్షానికి ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి వాహనాలు భారీగా నిలిచిపోయాయి. హైదరాబాద్ను గ్లోబల్ ఫైనాన్షియల్ టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దేళ్ల శ్రీధర్ బాబు వివరించారు. హైదరాబాద్లో దిగ్గజ ఫైనాన్షియల్ మార్కెటింగ్ సంస్థ డూయిష్ బోర్సా గ్రూప్ ఏర్పాటు చేసిన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ను శ్రీధర్ బాబు ప్రారంభించారు. డూయిష్ బోర్సా రాకతో హైదరాబాద్ గ్లోబల్ క్యాపిటల్ సంపదకు శక్తినిచ్చే కేంద్రంగా మరోసారి నిరూపించుకుందని మంత్రి చెప్పారు. త్వరలో ఒక ప్రత్యేక గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్ను ప్రారంభించబోతున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ హబ్ పరిశోధనలు, ఆలోచనలు పంచుకోవడానికి కేంద్రంగా నిలవనుందన్నారు. డూయిస్ బోర్సా జీసీసీ ద్వారా తొలి దశలో ఏఐ, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ ఇంజనీరింగ్ వంటి రంగాల్లో 1000 మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. రాబో రోజుల్లో ఈ సంఖ్య రెట్టింపు అవుతుందన్నారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డితో డూయిష్ బోర్సా సంస్థ ప్రతినిధులు సమావేశమయ్యారు. జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేల్ హాస్పర్తో కలిసి సీఎంతో సమావేశమైన డూయిష్ బోర్సా ప్రతినిధులు హైదరాబాద్లో జీసీసీ ఏర్పాటు వివరాలను తెలియజేశారు. మరిన్ని పెట్టుబడులు పెట్టాలని జర్మనీ బృందాన్ని ముఖ్యమంత్రి కోరారు. హైదరాబాద్లో జర్మనీ టీచర్లను నియమించి విద్యార్థులకు జర్మన్ భాషను నేర్పించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా సమావేశమైంది. తెలంగాణలో ఏడబ్ల్యూఎస్ చేపట్టిన డేటా సెంటర్లు విస్తరణపై చర్చ జరిగింది. పెట్టుబడుల విషయంలో ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ గ్లోబల్ హెడ్, ఇన్ఫ్రా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ తదితరులు సీఎంను కలిసి చర్చలు జరిపారు. తెలంగాణ మంత్రివర్గంలో చేరిన మాజీ క్రికెటర్ అజారుద్దీన్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాఖలు కేటాయించారు. ఇప్పటి వరకు తన వద్ద ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల శాఖను కొత్త మంత్రి అజారుద్దీన్కు కేటాయించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వద్ద ఉన్న మైనారిటీ సంక్షేమ శాఖను కూడా అజారుద్దీన్కు కేటాయిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. అజారుద్దీన్ అక్టోబర్ 31న మంత్రిగా ప్రమాణం చేశారు. తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ని పారదర్శకంగా నిర్వహించడం సహా ఫీజు రియంబర్స్మెంట్ విధానంపై సూచనలు చేసేందుకు ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. సంక్షేమ శాఖ ప్రత్యేక సీఎస్ నేతృత్వంలో వేసిన ఈ కమిటీలో ఆర్థిక, విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల కార్యదర్శులు, ఉన్నత విద్యా మండలి చైర్మన్లకు చోటు కల్పించింది. ప్రొఫెసర్ కోదండరాం, కంచె ఐలయ్య సహా ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ఎంపిక చేసిన 3కి కూడా కమిటీలో చోటు కల్పించాలని తెలిపింది. మొత్తం 15 మంది సభ్యులు ఉండే ఈ కమిటీ ప్రస్తుత ఫీజు రియంబర్స్మెంట్ విధానంపై సమగ్ర అధ్యయనం చేసి ఈ విధానాన్ని పారదర్శకంగా, నిర్మాణాత్మకంగా కొనసాగించేందుకు సూచనలు చేయనుంది. ప్రత్యేకంగా ట్రస్ట్ బ్యాంక్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల చెల్లింపునకు ఉన్న సాధ్య అసాధ్యాలను కమిటీ అధ్యయనం చేయనుంది. 3 నెలల్లో కమిటీ తన అధ్యయనాన్ని పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. భోగాపురం విమానాశ్రయం పనులు 91.7% పూర్తయినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. గడువుకు ముందే పనులు పూర్తి చేయాలనే నిశ్చయంతో ఉన్నామని ఆయన చెప్పారు. భోగాపురం విమానాశ్రయం నిర్మాణాలను రామ్మోహన్ పరిశీలించారు. నిర్మాణ సంస్థ జీఎంఆర్ ప్రతినిధులు పనుల్లో పురోగతిని కేంద్ర మంత్రికి వివరించారు. డిసెంబర్ ఆఖరుకు లేదంటే జనవరి తొలి వారంలో టెస్ట్ ఫ్లైట్ ఎగరనుందని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఏవియేషన్ వర్సిటీ, ఇండిగో హబ్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు. భోగాపురంలో స్కిల్ వర్సిటీని కూడా నిర్మిస్తామన్నారు. సామాజిక మాధ్యమాల్లో పోలీసులపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత హెచ్చరించారు. తప్పుడు ప్రచారాన్ని నిరోధించేందుకు పోలీసులకు సాంకేతికపరమైన శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు.
రాజధాని ప్రాంతంలో సచివాలయం వెనుక నూతనంగా నిర్మించిన తుళ్లూరు డీఎస్పీ కార్యాలయాన్ని డీజీపీ హరీష్ కుమార్తో కలిసి హోంమంత్రి ప్రారంభించారు. రాజధాని రైతుల త్యాగఫలంతో అధునాతన భవనాన్ని నిర్మించామని ఆమె వెల్లడించారు. కేంద్రం సహకారంతో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. ప్రమాదాల్లో చనిపోతే పోలీసులకు ₹1 కోటి బీమా, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం 25 లక్షల బీమా పథకాన్ని అమలు చేస్తామని అనిత ప్రకటించారు. ఈరోజు ఫేక్ వీడియోస్ బయటకు వస్తున్నాయి. ఏఐని బేస్ చేసుకొని ఎక్కడ లేని వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు. దాన్ని సోషల్ మీడియాలో విపరీతంగా స్క్రోల్ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో ఎక్కడో జరిగిన ఒక సంఘటన, లారీ వెళ్తుంటే ఏదో వాళ్ళు ఆపిన తర్వాత ఆపలేదని ఒక ట్రాయ్ పట్టుకుని ఇస్తున్నారు. ఆంధ్ర పోలీసులు అలా చేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో దాన్ని పోస్ట్ చేసే పరిస్థితి. అంటే చూసిన జనాలు ఏమనుకుంటారంటే నిజంగానే పోలీసులు ఇలా చేస్తున్నారేమో అన్న ఒక భ్రమలో వెళ్ళిపోతారు. సో అలాంటివి కూడా మేము ఎప్పటికెప్పుడు తిప్పుకొట్టుకునే పరిస్థితి కనిపిస్తా ఉంటుంది. ఓవరాల్ గా ఒకటే చెప్తున్నామంటే ఈ రోజు లా అండ్ ఆర్డర్ అనేది మాకు మేజర్ ప్రయారిటీ. గౌరవ ముఖ్యమంత్రి గారికైనా మాకైనా డెఫినెట్ గా ఆ విషయంలో పోలీస్ వ్యవస్థ మంచి టీం వర్క్ తో ఈ రోజు మేము ముందుకు తీసుకెళ్తున్నాం. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ 5 గంటల పాటు నిర్విరామంగా సాగింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అందరి సమస్యలు ఓపికగా విన్న లోకేష్ దాదాపు 2000 మంది నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. వారి సమస్యలు పరిష్కారమయ్యేలా వెనువెంటనే సిబ్బందికి లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ విషయంలో సాక్షి పత్రికకు ఏపీ హైకోర్టులో నిరాశ ఎదురైంది. సాక్షి పత్రిక యాజమాన్యం దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది. ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతుల పేరుతో కోట్లు ఖర్చు చేశారంటూ సాక్షి పత్రికలో కథనం ప్రచురించడంపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ సెక్రటరీ జనరల్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. ఆ నోటీసులను సవాలు చేస్తూ సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి మరొకరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ జరిపిన ధర్మాసనం అపరిపక్వ దశలో వ్యాజ్యాలు వేశారంటూ పిటిషన్లను కొట్టివేసింది. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. రెహమత్ నగర్ డివిజన్ లో ఎస్పీఆర్ హిల్స్ నుంచి హబీబ్ ఫాతిమా నగర్ వరకు జరిగిన రోడ్ షోలో సీఎం పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ముమ్మరంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధి, న్యాయం, సమానత్వం కోరుకుంటున్నారని, ఆ ఆశయాల సాధనకు కాంగ్రెస్ విజయం అవసరమని భట్టి విక్రమార్క ప్రచారంలో భాగంగా పేర్కొన్నారు. యూసఫ్గూడ డివిజన్లోని ఐలం కాలనీలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న మీనాక్షి నటరాజన్, పొన్నం ప్రభాకర్ స్థానిక ప్రజలు, వీధి వ్యాపారులతో మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధిని ఓటర్లకు వివరించి హస్తం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డిని గెలిపించేందుకు కమలదళం తీవ్రంగా శ్రమిస్తోంది. బోరబండ డివిజన్ పలు చోట్ల ఉదయం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాదయాత్ర చేశారు. ప్రజలతో మమేకమవుతూ దీపక్ రెడ్డికి ఓటు వేయాలని కోరారు. సాయంత్రం రెహమత్ నగర్లో కిషన్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. కార్యకర్తలతో కలిసి వీధులన్నీ తిరుగుతూ ఓటర్లకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. మరోవైపు ఎర్రగడ్డ డివిజన్లోని కల్పతరు రెసిడెన్సీ క్లబ్ హౌస్ మల్టీపర్పస్ హాల్లో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ప్రచారం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్లు జూబ్లీహిల్స్ లో చాలాసార్లు గెలిచినప్పటికీ సమస్యలను మాత్రం పరిష్కరించడం లేదని ఆయన విమర్శించారు. జూబ్లీహిల్స్ నుంచే మార్పు ప్రారంభం కావాలని, కమలానికే ఓటు వేయాలని కోరారు. హైదరాబాద్ సిటీలో మీరు పెరిఫెరీ డెవలప్ అయింది కానీ జూబ్లీహిల్స్ కాన్స్టెన్సీ కానీ జూబ్లీహిల్స్ ఏరియా దీంట్లో లేదు. కానీ ముందుకు పోతే మన స్లమ్స్ ఉన్నాయి. ఆ స్లమ్స్లో మన పాదయాత్ర పోతుంటే స్ట్రీట్ లైట్స్ లేవు, రోడ్లు లేవు, మ్యాన్ హోల్స్ ఓపెన్గా ఉన్నాయి. కొన్ని మ్యాన్ హోల్స్ అయితే అసలు ఓపెన్ కూడా వాసన వస్తుంది బయటికి, వాన పడితే ఫ్లడింగ్ ఉన్నది పైది. యూ హ్యావ్ గివెన్ ఆల్రెడీ ఆపర్చునిటీ టు కాంగ్రెస్ ఎర్లియర్ అండ్ యూ ఆల్రెడీ గివెన్ స్టేట్. సో యూ ఆర్ నాట్ టెస్టెడ్ అస్ యాజ్ ఫర్ ఎస్ ఎమ్మెల్యే ఇస్ కన్సర్న్. ఒక అవకాశం ఇవ్వండి, సీ హౌ వీ విల్ బి రెస్పాన్సివ్ టు యువర్ ప్రాబ్లమ్స్. ఇది మీకు చెప్పదలుచుకున్నాం. తెలంగాణలో పత్తి రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు యథావిధిగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ సీఎండీని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. సీసీఐ సీఎండీ లలిత్ కుమార్ గుప్తాతో ఫోన్లో మాట్లాడిన మంత్రి తేమ శాతం, స్లాట్ బుకింగ్పై పత్తి రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. జిన్నింగ్ మిల్లర్లు లేవనెత్తిన డిమాండ్లను సీఎండీ దృష్టికి తీసుకువెళ్లారు. ఎకరాకు 7 క్వింటాళ్లు మాత్రమే పత్తి కొంటామనే నిబంధనను ఎత్తివేయాలని, ఈ అంశాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లానని కోరారు. పత్తి తేమ శాతం 12% పైగా ఉన్న కొనుగోళ్లు
కొనుగోలు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సీసీఐ సీఎండీని కోరారు. జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డితోనూ మంత్రి ఫోన్లో మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోలు చేయాలని అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు. ఈ సీజన్లో మొక్కల దిగుబడి అధికంగా ఉందని ఎకరానికి 25 క్వింటాళ్లు కొనుగోలు చేయాలని మార్క్ఫెడ్ ఎండీని ఆదేశించారు. తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లలో మరో 4 పిటిషన్ల విచారణకు స్పీకర్ ప్రసాద్ కుమార్ షెడ్యూల్ ప్రకటించారు. శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, అరికెపూడి గాంధీ, డాక్టర్ సంజయ్లపై దాఖలైన పిటిషన్లకు సంబంధించి ఈ నెల 6 నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ నెల 6న కేపీ వివేకానంద, జగదీష్ రెడ్డిని ప్రతివాదులు తెల్లం వెంకట్రావు, డాక్టర్ సంజయ్ తరపు న్యాయవాది ప్రశ్నించనున్నారు. ఈ నెల 7న పిటిషనర్లు జగదీష్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్ని పోచారం శ్రీనివాసరెడ్డి, అరికెపూడి గాంధీ తరపు న్యాయవాది ప్రశ్నించనున్నారు. ఈ నెల 12న ప్రతివాదులు తెల్లం వెంకట్రావు, డాక్టర్ సంజయ్ని పిటిషనర్లు కేపీ వివేకానంద, జగదీష్ రెడ్డి తరపు న్యాయవాది ప్రశ్నిస్తారు. ఈ నెల 13న పోచారం శ్రీనివాసరెడ్డి, అరికెపూడి గాంధీని పిటిషనర్ జగదీష్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్ తరపు న్యాయవాది ప్రశ్నిస్తారు. ఇప్పటికే కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డిపై దాఖలైన పిటిషన్ల విచారణ ప్రక్రియ పూర్తి చేసిన స్పీకర్ తన తీర్పును రిజర్వ్ చేశారు. దానం నాగేందర్, కడియం శ్రీహరిపై దాఖలైన పిటిషన్లకు సంబంధించిన విచారణ చేపట్టాల్సి ఉంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ గేటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటనను తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ ఘటనపై డిసెంబర్ 15 లోపు నివేదిక సమర్పించాలని వేర్వేరు ప్రభుత్వ శాఖలు, అధికారులకు నోటీసులు జారీ చేసింది. మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసిన అధికారుల్లో రవాణా శాఖ, హోంశాఖ, భూగర్భ గనులు శాఖల ముఖ్య కార్యదర్శులు ఉన్నారు. జాతీయ రహదారుల ప్రాంతీయ అధికారి సహా రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఆర్టీసీ ఎండీలను నివేదిక పంపాలని మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. చేవెళ్ల మీర్జాగూడ వద్ద కంకర్ టిప్పర్ ఆర్టీసీ బస్సును ఢీకొని 19 మంది ప్రాణాలు గాల్లో కలిసిన ప్రమాదంపై తాండూరు వాసుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలాంటి ప్రమాదాలు ఇక ముందు జరగకుండా తాండూరు హైదరాబాద్ రహదారిని బాగు చేయాలనే డిమాండ్తో తాండూరు వాసులు ఆందోళనకు దిగారు. ప్రతిరోజు ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నప్పటికీ పాలకులు పట్టించుకోవడం లేదంటూ తాండూరు హైదరాబాద్ మార్గంలోని విలియం మూన్ పాఠశాల కూడలి ధర్నాకు దిగారు. ఈ ధర్నాతో వాహన రాకపోకలు స్తంభించగా నిరసనకారులకు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, వివిధ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. తాండూరు నుంచి ప్రతిరోజు వేల సంఖ్యలో వాహనాలు హైదరాబాద్కు రాకపోకలు సాగిస్తున్నాయని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రోడ్డు వెడల్పు చేయడం సహా డివైడర్లు ఏర్పాటు చేసి ప్రయాణికులను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడగా పోలీసులు సముదాయించడంతో ధర్నా విరమించారు. మోంతా తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా రామరాజుపాలెంలో మోంతా తుఫాను కారణంగా నీట మునిగిన పంటలను జగన్ పరిశీలించారు. రైతులతో మాట్లాడి నష్టం వివరాలను తెలుసుకున్నారు. తుఫాను పంట నష్టాన్ని ప్రభుత్వం సరిగా లెక్కించలేదని ఆయన ఆరోపించారు. Enumeration of crop damage and social audit should be completed by 31/10/2025. 31వ తారీఖు అయిపోవాలా. 31వ తారీఖు తర్వాత అప్లికేషన్ కూడా పెట్టేదానికి కూడా అంటే దాని అర్థం ఏంది? ఎన్యూమరేషన్ అనేది ఎవడో కూడా పంట పొలాలకు వచ్చి చేసే కార్యక్రమం జరగదు. ప్రతి రైతుకు ఈ మాదిరిగా అగ్రికల్చర్ ఆఫీసర్లు డైరెక్ట్గా మెసేజ్లు పంపించడము. ఇప్పుడు పంట నష్టం చేయించిన రైతులకి ధాన్యం రైతు సేవా కేంద్రం కొనుగోలు చేయబడదు అని, అది మీరు కానీ అప్లికేషన్ పెడితే పంటలు మేము కొనుగోలు చేయము అని చెప్పి రైతులను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు, రైతులను థ్రెటన్ చేస్తూ ఉన్నారు అని అంటే, రైతులను బెదిరిస్తూ ఉన్నారు అని అంటే నిజంగా ఎంత నిర్దాక్షిణ్యమైన ప్రభుత్వము, ఎంత నిర్దయ ప్రభుత్వం ఇది అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం కావాలని అడుగుతా ఉన్నాను. కృష్ణా జిల్లాలో జగన్ పర్యటనలో వైసీపీ నేతలు అడుగడుగునా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారు. జగన్ పర్యటన వేళ పెనమలూరు నియోజకవర్గం గోశాలలో వైసీపీ నేతలు డీజే ఏర్పాటు చేశారు. డీజేకి అనుమతి లేదని పోలీసులు తొలగించారు. కృష్ణా జిల్లా గోపువానిపాలెంలో మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్, వైసీపీ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శించాయి. హైవేపై ట్రాఫిక్ ఇబ్బంది కలిగించొద్దని పోలీసులు సూచించగా ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనిల్కు మద్దతుగా వైసీపీ శ్రేణులు నినాదాలు చేశారు. ఏం చేస్తారో చేసుకోండి, హైవేపైనే ఉంటామంటూ పోలీసులతో
ప్రశ్నలతో కైలే అనిల్ దురుసుగా మాట్లాడారు. పమిడి ముక్కల సీఐ చిట్టిబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ నేతల తీరుతో హైవేపై వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఉయ్యూరు మండలం గండిగుంట వద్ద జగన్ కాన్వాయ్లో వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. కొన్ని వాహనాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. భారీగా ట్రాఫిక్ స్తంభించింది. మరోవైపు జగన్ పర్యటన కోసం స్థానిక వైసీపీ నేతలు ఒక్కొక్కరికి 400 రూపాయలు ఇచ్చి రప్పించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రముఖ వ్యాపార సంస్థ హిందూజా గ్రూప్ చైర్మన్ గోపీచంద్ హిందూజా ఇక లేరు. 85 ఏళ్ల గోపీచంద్ హిందూజా లండన్లో తుది శ్వాస విడిచినట్లు ఆయన కుటుంబానికి చెందిన సన్నిహితులు తెలిపారు. ఆయనకు భార్య, 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. వ్యాపార వర్గాల్లో జీపీ హిందూజాగా గుర్తింపు పొందిన ఆయన కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడినట్లు చెప్పారు. హిందూజా కుటుంబం 2వ తరానికి చెందిన గోపీచంద్ హిందూజా 2023లో ఆయన సోదరుడు శ్రీచంద్ మృతితో హిందూజా గ్రూప్ సారథ్య బాధ్యతలు చేపట్టారు. ఓటర్ల జాబితా ప్రక్షాళనలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం 9 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రారంభించింది. ఇందులో భాగంగా బూత్ లెవెల్ ఆఫీసర్లు ఓటర్ల వివరాలు సేకరిస్తున్నారు. డిసెంబర్ 4 వరకు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, గోవా, ఛత్తీస్గఢ్, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, పుదుచ్చేరిలో ఓటర్ల వివరాలు సేకరించనున్నారు. ప్రస్తుత జాబితా ప్రకారం ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 51 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారు. డిసెంబర్ 9న సవరించిన ఓటర్ల జాబితా ముసాయిదాను ఈసీ ప్రకటిస్తుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న తుది ఓటర్ల జాబితా ప్రచురణతో ఎస్ఐఆర్ ముగియనుంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అటు ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ కోల్కతాలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఆ పార్టీ అధినేత్రి బంగాల్ సీఎం మమతా బెనర్జీ సారథ్యంలో జరిగిన ఈ ర్యాలీలో ఈసీని పూర్తిగా రాజీపడిన సంస్థగా అభివర్ణించారు. బీజేపీ ఎన్నికల సంఘం కలిసి జరిపే కనిపించని నిశ్శబ్ద రిగ్గింగ్ అని పేర్కొన్నారు. బీహార్లో తొలి విడత పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నెల 6న 18 జిల్లాల పరిధిలోని 121 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుండగా ఆయా స్థానాల్లో సాయంత్రం 6ంటికి ప్రచారం ముగిసింది. చివరి క్షణం వరకు ఎన్డీఏ మహాగఠబంధన్ అగ్రనేతలు ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. ఈ విడతలో ఆర్జేడీ అగ్రనేత, మహాగఠబంధన్ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్, ఆయన సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్, బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, జానపద గాయకురాలు మైథిలి ఠాకూర్ సహా 1314 మంది అదృష్టం పరీక్షించుకుంటున్నారు. మిగిలిన 122 సీట్లకు ఈ నెల 11న 2వ విడతలో ఓటింగ్ జరగనుంది. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెలువరించనున్నారు. 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 125 స్థానాలు గెలుపొంది అధికారం చేపట్టగా ప్రతిపక్ష మహాగఠబంధన్ 110 సీట్లతో ప్రతిపక్షంలో కూర్చుంది. ఛత్తీస్గఢ్లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. బిలాస్పూర్లో ప్యాసింజర్ గూడ్స్ రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 4 మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. రైలు బోగీలు పట్టాలు తప్పాయి. వెంటనే అప్రమత్తమైన స్థానిక రైల్వే యంత్రాంగం ఘటనాస్థలిలో సహాయ చర్యలు చేపట్టాయి. క్షతగాతులను ఆసుపత్రికి తరలించాయి. సాయంత్రం 4 గంటలకు ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం వల్ల రైల్ సిగ్నల్ వ్యవస్థ దెబ్బతినగా విద్యుత్ తీగలు తెగిపడ్డాయని అధికారులు వెల్లడించారు. ఆ రైలు మార్గం గుండా వెళ్లే రైళ్లను ఎక్కడికక్కడే నిలిపివేసినట్లు వివరించారు. ఆసియా, ఐరోపా మార్కెట్లలో అనిశ్చితి సహా విదేశీ సంస్థాగత మదుపర్ల అమ్మకాలకు దిగడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ముగిశాయి. క్రితం సెషన్లో స్వల్పంగా పెరిగిన సెన్సెక్స్ ఇవాళ 519 పాయింట్లు నష్టపోయింది. ఈ ఉదయం 84,001 పాయింట్ వద్ద ప్రారంభమైన సూచీ క్రమంగా పడిపోతూ వచ్చింది. మొదట్లో కొనుగోళ్ల మద్దతుతో కాస్త పెరిగిన సూచీ 84,068 పాయింట్ల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. అక్కడి నుంచి క్రమంగా క్షీణించిన సెన్సెక్స్ 83,413 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. చివరికి 83,459 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 166 పాయింట్లు కోల్పోయి 25,598 పాయింట్ల వద్ద ముగిసింది. మహిళల ప్రపంచ కప్ ఛాంపియన్ భారత జట్టు నుంచి 3 ఐసీసీ ప్రపంచ కప్ జట్టుకు ఎంపికయ్యారు. భారత జట్టు ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఓపెనర్ స్మృతి మంధన, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్, ఆల్రౌండర్ దీప్తి శర్మలు ఐసీసీ ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ జట్టుకు దక్షిణాఫ్రికా సారథి లారా ఓల్వాట్ కెప్టెన్గా ఎంపికైంది. దక్షిణాఫ్రికా నుంచి మారిజానా కాప్, నదీనా డి కార్కులు కూడా ఐసీసీ ప్రపంచ కప్ జట్టులో చోటు సంపాదించారు. ఈ టోర్నీ సెమీస్లో ఓటమి పాలైన ఆస్ట్రేలియా జట్టు నుంచి ఆష్ గార్డ్నర్, అన్నాబెల్ సదర్లాండ్, అలానా కింగ్ ఐసీసీ ప్రపంచ కప్ జట్టులో
జట్టులో చోటు దక్కించుకున్నారు. పాకిస్తాన్ వికెట్ కీపర్ సిద్రా నవాజ్, ఇంగ్లాండ్కు చెందిన సోఫీ ఎకల్స్టోన్లను ప్రపంచ కప్ జట్టుకు ఐసీసీ ఎంపిక చేసింది. 12వ స్థానంలో ఇంగ్లాండ్కే చెందిన నాట్ సివర్ బర్నట్ను ఎంపిక చేసింది.